హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, కోనసీమ జిల్లాలో రికార్డింగ్ డాన్స్‌లు ఏర్పాటు చేశారు సార్ సంక్రాంతి సందర్భంగా. అయితే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దానికి సంబంధించి. అంటే ఆ రికార్డింగ్ డాన్సుల్లో డాన్సర్లతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం, బట్టలు విప్పేయండి అని చెప్పేసి అనడం. సో అదంతా కూడా ఆ వీడియోలో ఉండి వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ జనసేన ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడని కూడా చెప్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? రాజోలు నియోజకవర్గంలో ఇది జరిగింది. ఇదేందంటే గోగన్నమట్ట అనే గ్రామం. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే మలికిపురం మండలంలో ఆహ్, ఆయన పాపులర్ అని చెప్తున్నాడు. ఆ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వాళ్ళ అనుచరుడు ఇది చేసినట్టుగా చెప్తున్నారు. ఇదేందంటే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన మైక్ తీసుకొని అనౌన్స్ చేస్తున్నాడు. అదేందంటే 7 మంది ఉన్నారు ఇక్కడ. 7 మందిలో ముగ్గురు టాపు లెస్‌గా ఉండండి. మిగతా వాళ్ళు ఒట్టి బ్రాతో మాత్రం జాకెట్ తిప్పేసి బ్రాతో డాన్స్ చేయండి అని చెప్తున్నారు. సో ఇది గతంలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో కూడా జరిగింది. అప్పుడు కూడా టాప్‌లెస్‌గా చేయడం చాలా వీడియోలు మనకి నెట్‌లో దొరుకుతాయి. ఇప్పుడు రీసెంట్‌గా సంక్రాంతికి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే అమ్మాయిలందరూ ఒట్టి టవల్ చుట్టుకొని ఇది చేస్తున్నారు. ఆ టవల్‌ని అప్పుడప్పుడు ఇట్లా ఇప్పి మళ్ళీ కట్టుకోవడం. ఒక అమ్మాయి అయితే టవల్ ఇప్పేసింది. సో ఇలాగా చేస్తున్నారు. ఇది ఊర్లలో వందల మంది మధ్య జరుగుతుంది. సో ఎందుకంటే అమ్మాయిలేమో బతుకు తెరువు కోసం అలా చేయడం. ఈ నిర్వాహకులేమో పొలిటికల్‌గా వాళ్ళ ఇది పవర్ చూపించుకోవడానికి, దాని తర్వాత డబ్బులు కూడా దీన్ని చూడడానికి ఫీజులు కలెక్ట్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడేందంటే ఎక్కువగా ఈస్ట్, వెస్ట్ గోదావరి, తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా, తర్వాత కొంతవరకు విశాఖ, ఈ జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ రికార్డింగ్ డాన్స్ కల్చర్ కనిపిస్తుంది. ఇది ఎప్పుడుది కాదు. గత 10, 20 ఏళ్ల నుంచి మనకి బాగా పెరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి. సెల్ ఫోన్‌తో వీడియోలు తీయడం కాబట్టి, అప్పటికి సెల్ ఫోన్‌లన్నీ తీసుకొని వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏదో ఒక రూపంలో ఆ వీడియోలు బయటకొచ్చేస్తున్నాయి. ఈ వీడియోలు తీయకూడదనేది కూడా వాళ్ళు ఆంక్షలు పెట్టుకున్నారు. ఇతను కూడా మైక్ లేదేమో అనుకోని అక్కడ చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు. ఎందుకంటే గతంలో పిఠాపురంలో గాని, ఇప్పుడు ఇక్కడ గాని పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన నాయకులే ఈ పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడితే స్త్రీల ఉద్ధరణ గురించి చెప్తుంటాడు. గతంలో విమెన్ మిస్సింగ్ గురించి చెప్పాడు. తర్వాత తన పార్టీలో కూడా వీర మహిళా వింగ్ పెట్టడం, మహిళలకి పెద్దపీట వేస్తున్నట్టు ప్రతిసారి చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ చేస్తుంటాడు. కానీ మరి ఇట్లాంటివి జరిగినప్పుడు ఇదే వైసీపీలోనే ఇంకో చోట జరిగుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు. ఇప్పుడేమో సైలెంట్‌గా ఉన్నాడని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఆ ఏరియాలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పెత్తనం చేస్తున్నాడని చెప్తున్నారు. మామూలుగా ఏందంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ ఈ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కోళ్ల పందాలు తీసుకున్నా, కోళ్ల పందాలు గతంలో జగన్ ప్రభుత్వంలో జరిగిందని వీళ్ళు విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏమీ తక్కువ లేదు. దాదాపు ఈనాడే రాసింది ఈరోజు దాదాపు 2,000 కోట్ల విలువైన కోళ్ల పందాలు జరిగాయని. ఒక చోట ఎక్కడో 1,13,00,000 ఒక కోడి పుంజు మీద పెట్టారన్నది కూడా బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద వేల కోట్ల దందాలు నడుస్తాయి ఇక్కడ. దీని చుట్టూ అనేక వ్యాపారాలు ఉంటాయి. అక్కడ జూదం నడవడం, క్యాసినో లాంటివి నడపడం, దాని తర్వాత ఫుడ్డు, ఈవెన్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి దాన్నేమంటారు పార్కింగ్ ఫీజులు పెద్ద ఎత్తున ₹50-100 వసూలు చేయడం. ఇదంతా కూడా ఆయా ఏరియాలో ఉండే పవర్‌ఫుల్ వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళు దీన్ని ఒక ఈవెంట్‌గా కండక్ట్ చేసి ఒక 3, 4 రోజులు దీన్ని పెద్ద ఎత్తున చేయడం. దీనికి 2 రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళడం. ఇది రాను రాను పెరుగుతుంది. ఎందుకంటే డబ్బులు జనాల దగ్గర పెరగడం, ఈ దాన్ని డిస్పోజబుల్ ఇన్‌కమ్ పెరగడం, దాన్ని ఖర్చు పెట్టే నేచర్ పెరగడం. దీనివల్ల ఏమైందంటే ఇటు కోళ్ల పందాలు, తర్వాత క్యాసినో టైపు పేకాట్లు, జూదము ఇవన్నీ ఒక దాంట్లో రఘురామకృష్ణరాజు దగ్గర ఉండి చేయిస్తున్నాడని కూడా ఫోటోలు పెట్టి చేశారు. సో ఇది మళ్ళేమో ఒక పక్క హైకోర్టు దీన్ని బ్యాన్ చేసింది. ఒక అవసరమైతే 144 సెక్షన్ కూడా పెట్టమనింది. కానీ హైకోర్టుది రూలింగ్‌ని ఎవరు కూడా ఫాలో అవుతున్నట్టు కనపడలేదు. అట్లాగే రికార్డింగ్ డాన్సుల మీద కూడా గతంలో కోర్టులు నిషేధం విధించాయి. కానీ చేయట్లేదు.
ఇదేంటంటే పొలిటికల్గా ఒక కల్చర్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక రకమైన అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. స్త్రీలని అంత దారుణంగా అమ్మాయిల్ని కూడా వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు చేయాల్సిన పరిస్థితులు వాళ్ళు కల్పించడం. ఇక్కడ కూడా ఇప్పుడు అతను చెప్పడం బాగా ఓపెన్‌గానే కనబడుతుంది. కానీ అతని పేరు గాని, అతను ఫేస్ గాని మరి ఏ మీడియా కూడా బయటికి తీసుకురావట్లేదు. వరప్రసాద్ అనుచరుడు అనే చెప్తున్నారు. సో, అతని మాటలైతే డీటెయిల్‌గా వినిపిస్తున్నాయి. టాప్‌లెస్‌గా ఉండండి ముగ్గురని. సో, మినిమమ్ ఒక అర డజన్ మంది అమ్మాయిల్ని పెట్టడం, వాళ్ళ మామూలుగా అయితే అర్ధనగ్నంగా అలా చేయడం, టాప్‌లెస్‌గా చేయడం అనేది కనపడుతుంది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఈ కల్చర్ పెరిగింది. పొట్టి టవల్ మాత్రమే పెట్టుకొని దాన్ని అప్పుడప్పుడు ఇది చేస్తాను. దీనికి వీళ్ళకి డబ్బులు కూడా అక్కడ కొంతమంది డబ్బులు ఆఫర్ చేయడం, డబ్బులు ఇవ్వడం. ఇది మామూలుగా అయితే మనకి రూరల్‌లో ఇది కనపడుతుంది గానీ, సిటీల్లో కూడా అనేక క్లబ్బుల్లో ఈ హాఫ్ నేడ్ ఆహ్, జరగడం కనపడుతుంది. మామూలుగా చాలా సార్లు ఏం జరుగుతుందంటే, ఈ పబ్బులు వీటిల్లో పర్మిషన్‌లు 12 వరకు అట్లా ఉంటే, వీళ్ళు 2, 3, 4 వరకు కూడా ఒక సెపరేట్ హాల్ లాంటిది లోపల పెట్టేసుకోవడం. బయటికంతా క్లోజ్ అయినట్టుగా కనపడడం. ఈ హాల్‌లో ప్రముఖ సెలబ్రిటీలు గావచ్చు, లేకపోతే డబ్బున్న గెస్టులను పెట్టుకోవడం. అక్కడ వాళ్ళ మధ్య అమ్మాయిలు ఈ హాఫ్ నేకెడ్‌గా డాన్సులు చేయడం అనేది ఈ సంస్కృతి అనేది అన్ని చోట్ల ఉంది. మన ఇక్కడే గాదు. అయితే ఇది రూరల్‌లో రికార్డింగ్ డాన్సుల పెట్టడం దాని మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. ఈ పబ్బులు వీటిల్లో మేనేజ్ చేసుకుంటుంటారు కాబట్టి జరగదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి సెపరేట్‌గా ప్రైవేట్ పార్టీలు జరిగి, ఆ ప్రైవేట్ పార్టీల్లో ఇలాంటి డాన్సులున్నప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటున్నారు. కానీ మామూలుగా అయితే ఇది సిటీల్లోనూ ఎప్పటినుంచో ఉంది ఈ కల్చరు. క్లబ్బుల్లో ఉంది. తర్వాత రికార్డింగ్ డాన్స్‌లో గూడా ఎప్పటినుంచో ఉంది. ఇది అన్ని పార్టీల నాయకులు జేస్తారు. ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఇది ఓన్లీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు గానీ, గతంలో వైసీపీ ఉన్నప్పుడు గూడా ఇంతకంటే ఎక్కువగానే జరిగాయి. అంటే అక్కడ పార్టీలకు సంబంధం లేదు. లోకల్ కల్చర్ గూడా అలాగైపోయింది. జనం గూడా ఇప్పుడు గట్టిగా జనం వ్యతిరేకిస్తే ఇవి జరపలేరు. కానీ జనం గూడా పార్టీలు మరి ఇప్పుడు వైసీపీ నాయకులు గూడా ఉంటారు గదా! వైసీపోళ్ళే విమర్శిస్తున్నారు గానీ, అక్కడ వైసీపోళ్ళు మరి అడ్డుకున్నారా? అడ్డుకోరు. ఎందుకంటే వాళ్ళు గూడా పార్ట్ అండ్ పార్సెల్. సో, ఈ అమ్మాయిల్ని ఇలా చేయించడం, దాని తర్వాత వాళ్ళతో సెక్స్ వర్కింగ్ చేయించడం, ఇవన్నీ కామన్ అయిపోయిందనమాట. సో, ఆహ్, దీన్ని కోర్టులు గూడా ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సింది పోలీసులు. కానీ పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్టు వింటుంటారు. లోకల్ రాజకీయ నాయకులకి ఇదొక పెద్ద మల్టీ 1000 క్రోర్ దందా అనమాట. వేల కోట్ల దందా. సో, 3, 4 రోజుల్లోనే వాళ్ళు 1000, 2000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. సో, దాన్నెందుకు వదులుకుంటారు? హ్మ్. ఇది ఈజీ మనీ గదా! సో, అందువల్ల ఈ రికార్డింగ్ డాన్సులు, కోళ్ల పందాలు, ఇది సంక్రాంతి సందర్భంగా ఆపాలని గవర్నమెంట్స్ అనుకుంటే ఆపగలవు గట్టిగా అనుకుంటే గానీ, ఏ గవర్నమెంట్ కూడా అనుకోదు. ఎందుకంటే వాళ్ళోళ్ళు జనంలో ఇది వ్యతిరేకత వస్తది ప్రజల్లో. ఎందుకంటే ప్రజలకు కూడా ఇది నచ్చే జేస్తున్నారు గాబట్టి, దీన్ని అడ్డుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది. ఎందుకులే అనవసరం అని చెప్పి చూస్తూ ఉన్నట్టు వదిలేస్తున్నారు. పైకి చెప్తున్నారు గానీ, చూస్తూ ఉన్నట్టు వదిలేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ దీని పట్ల స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.